నేను శిరీష. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు. పాజిటివ్ దృక్పథంతో బంగారు భవితవ్యం. యువతకు కమిషనర్ కార్తికేయ మార్గదర్శనం. ఘనంగా అపూర్వ వార్షికోత్సవ సంబరాలు. నృత్యాలతో దుమ్ము రేపిన చిన్నారులు. సావిత్రి బాపులే అందరికీ ఆదర్శం. జెడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు స్పష్టం. ఆదివారం ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నవిపేట్, నందిపేట్, డిచ్పల్లి, సిరికొండ, భీమ్గల్ తదితర మండలాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు శివాలయాలు, రామాలయాలు, వెంకటేశ్వర ఆలయాలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఉత్తర ద్వార దర్శనంకు అనుమతి ఇచ్చారు. ఉదయం నుంచే జిల్లాలో అనేక ఆలయాలు భక్తులతో సందడి చేశాయి. హరినామ స్మరణతో మారుమ్రోగాయి. నర్సింగ్పల్లిలోని ఇందూర్ తిరుమల శ్రీ వెంకటేశ్వరాలయం, ఆర్మూర్ రోడ్డు అపరూప వెంకటేశ్వరాలయం, తిమ్మాపూర్ తిరుమల శ్రీ వెంకటేశ్వరాలయంతో పాటు డిచ్పల్లి కిల్లా రామాలయం, బిగ్నూర్ సిద్ధిరామేశ్వరాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పలు ఆలయాల కమిటీ ప్రతినిధులు వృద్ధులకు, మహిళలకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు పసుపు కుంకుమాలు, పువ్వులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనేక ఆలయాల్లో భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి భజనలు చేశారు. సాయంత్రం కూడా జిల్లాలోని వైష్ణవ ఆలయాలు అభిషేకాలు, పూజలతో కిటకిటలాడాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి కప్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదివారం పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ యువత తమలోని శక్తియుక్తులను సమాజ హితం కోసం ఉపయోగించాలని ఉద్బోధించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించేందుకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కల్వకుంట్ల కవిత మేడం గారు ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి తరఫు నుంచి క్రికెట్ కప్ 2017 ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ చాలా సంతోషం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ యూత్లో ఒక ప్రముఖ యాక్టివిటీ అంటే స్పోర్ట్స్. ఒక స్పోర్ట్స్లో అంతా ప్రోత్సాహాన్ని ఇచ్చి మొత్తం అంటే ఈ స్టేట్ లెవెల్లో ఒక క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అంటే ఇట్ ఇస్ అ వెరీ పాజిటివ్ స్టెప్. ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత తెలిసింది 24 టీమ్స్ ఉన్నాయి. దాంట్లో 12 టీమ్స్ నిజామాబాద్ మరియు 12 కామారెడ్డి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే నా ఆశయం అంటే నా హోప్ ఏమంటే కప్ షుడ్ కమ్ టు నిజామాబాద్ టీమ్. నగర మేయర్ ఆకుల సుజాత మాట్లాడుతూ ఆటలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత జాగృతి ఆధ్వర్యంలో మహిళల కోసం బతుకమ్మ, యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రికెట్ అనేది మగపిల్లలకి చాలా ఇష్టం, కానీ చాలా చక్కగా ఆడి ఆటలు అంటేనే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయి. మరియు జాగృతి ఆధ్వర్యంలో ఇక్కడ ఆడడం అనేది సంతోషకరమైన విషయము. మరి అలాగే అక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరగడం కూడా ఆనందకరమైన విషయము. మరి అక్క మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారు ఎంతో చక్కటి కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. బతుకమ్మ పండుగని మర్చిపోతున్న తరుణంలో మరి తెరపైకి తెచ్చింది ఎవరు అంటే మన గౌరవనీయురాలు కల్వకుంట్ల కవితక్క గారని తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగని ఎంతో మనం ఘనంగా విజయవంతం చేయడం కూడా మన అక్క ఆధ్వర్యంలో, జాగృతి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఉన్న
జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎనుగందుల మురళి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్లు శ్రీవాణి, కుద్దూస్, జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ భరద్వాజ్, టీఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు పున్నయ్య ఉద్బోధించారు. ఎడపల్లి మండలం అల్లిసాగర్ ఉద్యానవనంలో 1975 పాలిటెక్నిక్ సివిల్ డిప్లొమా ఇంజనీర్ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పున్నయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదవారి కోసం ఖర్చు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పున్నయ్యను సన్మానించారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థులు శివరాజ్, ఇఫ్తెకార్ అహ్మద్, ఫయాజుద్దీన్ అన్సారీ, అబిద్ హుస్సేన్, సదాశంకర్, సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. మన యూనివర్సిటీలో ఒక చీఫ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉండదు అన్నమాట. ఈ మాదిరిగా అందరూ కూడాను నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా యొక్క పర్సనల్ యొక్క వ్యక్తిగత శ్రమే కాకుండా అందరూ కూడా విద్యార్థులు కూడా నేను ఏం చేసినప్పుడు దాన్ని సంతోషంగా చేసి నాకు కోఆపరేట్ చేసి నా కోఆపరేట్ చేసి వాళ్ళు కోఆపరేట్ చేసుకొని అభివృద్ధి చేసినటువంటి క్రమం ఈ నిజామాబాద్ జిల్లాకు ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటే ఆహ్వానిస్తాయి. Then I come to IDC, APS IDC. Then I got opportunity to serve the APS IDC from the 1979 to till my retire as a assistant engineer. చాలా వర్క్స్ చేశాను విత్ ఆల్ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ ఫయాజుద్దీన్ అన్సారీ, అంత క్లాస్మేట్స్ అండ్ కొలీగ్స్, డిపార్ట్మెంట్ కొలీగ్స్. చాలా వర్క్ చేశాము, చాలా స్కీమ్స్ చేశాము, చాలా ఛాలెంజ్గా చేశాము విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఎల్డర్స్. నాకేంటంటే ఒక్కటి గుర్తున్నది, సార్కేమో గుర్తున్నదో లేదో కానీ మాకు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో సార్ చెప్పేవాడు ఏంటంటే, నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అపూర్వ పాఠశాల 17వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశభక్తి, సినిమాల పాటలపై విద్యార్థుల నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దంపతులు, తెరాస యువజన నాయకులు బాజిరెడ్డి జగన్ హాజరై ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థుల నృత్యాలను చూసి వారిని అభినందించారు. అనంతరం విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నారాల సుధాకర్, విద్యార్థి సంఘాల నాయకుడు శ్రీనివాస్, రోషన్ బోరా, డాక్టర్ డిఎల్ఎన్ స్వామి, తిరుమల విద్యా సంస్థల అధినేత పరమేశ్వర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకులు డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ డిగ్రీ రెగ్యులర్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ ఆదివారం సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 9వ PRC ప్రకారం వేతనాలు ఇచ్చిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం వేతనాలు పెంచకపోవడం సరికాదన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 10వ PRC ప్రకారం వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పూర్తి స్థాయిలో సమ్మె జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వెంకటరమణ, యూనుస్, నాయకులు నరేష్, ప్రతాప్, ప్రవీణ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు జీవన క్రమబద్ధీకరణ, జీవితానికి ఒక భరోసా అనేటువంటిది కల్పించలేకపోతున్నది. ఇది చాలా అన్యాయము, అక్రమం కూడా. గవర్నమెంట్ దీని మీద అతి త్వరలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాలని బాగు చేసేందుకు క్రమబద్ధీకరణ చేసి మాలో ఒకరిగా, అంటే రెగ్యులర్ లెక్చరర్స్తో సమానంగా వాళ్ళకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అనేటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా అది జీవనభృతి సరిగ్గా కల్పించినట్లయితే అందరము ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలని కాపాడిన వాళ్ళం అవుతాము అని చెప్తున్నాం. మేము ధర్నాకి దిగి 11 రోజులు అవుతుంది, అయినా ప్రభుత్వం అసలు పట్టించుకున్నదే లేదు. కాలేజీలో పిల్లలందరూ కూడా ఇబ్బందికి గురవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, కనీసం చదువుకోవడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి చదివించే సమయం ఇది. కానీ గవర్నమెంట్ మమ్మల్ని, మా వృత్తుల్ని తెలుసుకొని మమ్మల్ని త్వరగా కాలేజీలోనికి తీసుకోవాలని, మా డిమాండ్స్ని తొందరగా నెరవేర్చాలని, మాకు ఈ 10వ PRC ప్రకారం వేతనాల పెంపు చేయాలని కోరుతున్నాను. సమాజంలో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు కోర్టు ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేసి వారికి న్యాయ సహాయం అందిస్తోందని సీనియర్ సివిల్ జడ్జ్ లోక్ అదాలత్ కార్యదర్శి MV హరినాథ్ చెప్పారు. న్యాయ సేవా సంస్థ ద్వారా పెండింగ్లో ఉన్న కేసులకు సత్వర న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. తేజస్ ఫౌండేషన్ న్యాయ సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బోర్గంపి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు జడ్జి హరినాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయ సంబుధ విషయాలపై ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదర్ మాట్లాడుతూ న్యాయ చట్టాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్ర రామారావు, తేజస్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ గౌడ్, న్యాయవాది సాయి రెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్ నాగమణి విద్యార్థులు పాల్గొన్నారు. ఆమె ఎంత కాలం చదువుతుండే, మేము ఎంత టైం చదవాలా, మనలో మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, ఆ దానికి ఇంకా మనం కంపేర్ చేస్తూ మన ప్రణాళికలను ఇంకా రచించుకుంటే ఆ యొక్క గోల్ని మనం చేస్తాం. ఎప్పుడైతే గోల్కు సరైన ప్లాన్ ఉంటుందో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. కనుక మీరు ఈ సంవత్సరం ఆ 9.7ని కృషి చేసి 10కు 10 తెచ్చుకోవాలని కోరుకుంటూ, ఎటువంటి క్రైమ్ జరిగినప్పుడు లేదా ఎవరికి ఫోన్ చేస్తే ఎలా పరిష్కారం జరుగుతుందనే విషయంలో మీకు తెలవాలనే ఇటువంటి న్యాయ సదస్సులు జరపడం జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఏది కూడా ఈవెన్ గర్ల్స్ ఆల్సో వారు కూడా ఎటువంటి కూడా బ్యాక్ టచ్ కానీ మీకు ఎప్పుడైనా మీరు ఈ విషయానికి వచ్చినప్పుడు సఫర్ అయినప్పుడు మీరు కూడా మండలంలో ఫోన్ చేయొచ్చు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి శివార్లో గల అపురూప వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాక్లూర్, ఆర్మూర్, నిజామాబాద్ ప్రజలే కాకుండా పక్కన ఉన్న జిల్లాల ప్రజలు సైతం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు నెరవేరాలని కోరుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం, అష్టోత్తర శతనామావళి లాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదం ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు, మహిళలు ఆనందోత్సాహంతో గడిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అమృతలత, రామస్వామి పంతులు, స్థానిక సర్పంచ్ సంతోష్, సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, యువతి యువకులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈరోజు శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దాదాపు ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు ఒక 50,000 మంది భక్తులు వచ్చారు. చాలా హాయిగా దర్శనం చేసుకోవడం జరిగింది. అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియదు. చాలా హ్యాపీగా ఉంది. ధ్యాసితపక్షం శృతచేతనమందారం శ్రీనివాసమహం భజే పద్మావతి గోదాసమేత శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో శ్రీవైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారిని ఉదయం 4:30 గంటలకు విశేషంగా అర్చన చేసి స్వామివారికి సహస్రనామార్చన, తిరుప్పావై సేవాగానం
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి వారు గరుడారూఢుడై భక్తులందరినీ కూడాను చిత్రద్వారం గుండా అనుగ్రహం చేశారు. ఈ శ్రీవైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భక్తులందరికీ కూడాను మీడియా ముఖంగా శ్రీవారి మంగళాశాసనాలు అందజేస్తూ జై శ్రీమన్నారాయణ. తమకు కనీస వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెంజల్ మండలంలోని ఐకేపీ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారానికి 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వివోఏలు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా చాలని వేతనాలతో గ్రామాల్లో పనిచేస్తున్నామని, తమకు కనీస వేతనం 5,000 రూపాయలు అందించాలని తెలిపారు. గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ తమ సమస్యలు పరిష్కరించి అధికారంలోకి వచ్చాక 5,000 వేతనం అందిస్తామని తెలిపి నేడు మాట తప్పారని ఆరోపించారు. తమతో గ్రామాల్లో అన్ని రకాల పనులు చేయిస్తూ ఇప్పుడు మీరు ఉద్యోగులు కారని అనడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివోఏల సమ్మెకు మండల సిపిఐ నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో వివోఏలు గంగాధర్, మమత, స్వప్న, రాధా, రాజు పలువురు పాల్గొన్నారు. ఇక్కడ మా సమ్మెని కనీసం చూసి ప్రభుత్వం మాపై జాలి కలిగి మేము కోరుకున్న చిన్న డిమాండ్లు 5,000 రూపాయలు కోరుతున్నాం, పెద్ద డిమాండ్ ఏం కాదు. ఆ చిన్న డిమాండ్ని తొందరలో మా డిమాండ్ని పరిష్కరించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మేము ఇక్కడ మా మండల లెవెల్లో మేము గ్రౌండింగ్లో కింద విధాల్లో పనిచేస్తాం. మా పైన ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని మద్దతిస్తే బాగుంటుందని మా రెంజల్ మండల విఓ నుంచి మేము కోరుతున్నాం. మాకు జీతాలు పెంచామని చెప్పేసి కోరుతున్నాం తప్పితే మేము ఇంకేమని చెప్పేసి కాదు. 2,000 జీతం మాకు సరిపోతలేదు. ఇంట్లో పిల్లలకు ఫీజులకు ఇంట్లో ఖర్చులకు కూడా సరిపోతలేవు. 2,000 జీతం, 5,000 జీతము కేసీఆర్ సార్ ఇస్తా అన్న జీతమే మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆదివారం నగరానికి ముక్కోటి శోభ వచ్చింది. నగరంలోని జెండా బాలాజీ మందిరం, కంటేశ్వర్లోని నీలకంఠేశ్వర ఆలయం, చక్రేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం సాయంత్రం అనేక మంది భక్తులు దేవదేవుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జెండా బాలాజీ మందిరంలో మహిళా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. వేలాది మంది భక్తులు ఆయా వైష్ణవ ఆలయాలకు తరలి రావడంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. జెండా బాలాజీ మందిరంలోని లక్ష్మీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని జిల్లా సివిల్ జడ్జ్ హరినాథ్, ట్రైనింగ్ ఐఏఎస్ రాహుల్ హెగ్డే, ఆలయ ఈవో రవీందర్ శ్రీరామ్, నారాయణ, రవి తదితరులు పాల్గొని ఆలయ ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. చక్రం గుడిలోని చక్రేశ్వర స్వామికి 25 రకాల పూలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు నాని నేతృత్వంలో గోపూజ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జిల్లా ధర్మ ప్రచార మండలి ప్రతినిధులు చంద్రశేఖర్ శర్మ, చిరంజీవాచార్యులు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ల సాధన కోసం వివోఏలు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 2వ రోజుకు చేరింది. వివోఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు అర్చన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల పల్లెల్లోని నిరుపేద నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వారిని సమీకరించి సంఘాలుగా ఏర్పాటు చేయించి వాటి ద్వారా గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలుగా ఏర్పాటు చేయడంలో వివోఏల పాత్ర కీలకమైందన్నారు. ఇలాంటి వివోఏల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో వివోఏలను గుర్తించి వారికి 5,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పారన్నారు. కానీ ఇంతవరకు దానిని అమలులో పెట్టలేదని, వివోఏలు ఉద్యోగులైతే వేతనాలు ఇవ్వాలి, నిరుద్యోగులైతే ఉద్యోగాలు ఇవ్వాలనే నినాదంతో తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం పేరిట ముందుకు వచ్చి నిరవధిక సమ్మె చేస్తున్నామని చెప్పారు. వివోఏలను ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 5,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివోఏల సంఘం ప్రతినిధులు దేవిక, శోభరాణి, సవిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. గ్రూపులు చేస్తున్నాం, గ్రూపులో లేని వాళ్ళని గ్రూపులో చేరుస్తున్నాము, బ్యాంకు ఇంటికి ఇప్పిస్తున్నాము, ఇన్సూరెన్స్లు కట్టిస్తున్నాము. ప్రతి చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు అన్నీ మాకే చెప్తున్నారు. కానీ మమ్మల్ని ఎవరు వివోఏగా గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి కానీ ఇంతకుముందు 5,000 వేతనము ఇస్తామని ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మా గురించి పట్టించుకోవడమే లేదు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఊర్లోకి వచ్చినప్పుడు మహిళలు రావాలి, వివోఏలు తీసుకురావాలి, అందరినీ అలా చుట్టూ తింపించుకుంటున్నారు. కానీ ఎవరు మమ్మల్ని విలేజ్లో వివోఏగా గుర్తించడం లేదు.
దేశ రక్షణకు గో సంరక్షణ ఎంతో దోహదపడుతోందని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. ఆదివారం డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జిల్లా హిందూ ధర్మ ప్రచార మండలి ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీజీ గౌడ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గోమాతకు విశేష ప్రాధాన్యం ఉందని, సకల దేవతా స్వరూపమైన గోమాతను ముక్కోటి ఏకాదశి నాడు పూజించడం పూర్వజన్మ సుకృతమన్నారు. జిల్లా తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు మూడ నాగభూషణం గుప్తా, మండలి ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ జనగామ చంద్రశేఖర్ శర్మలు మాట్లాడుతూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా 49 మండల కేంద్రాలలో గోపూజను ఆదివారం నిర్వహించినట్లు వివరించారు. ఈ గోపూజ కార్యక్రమంలో చిరంజీవి, గ్రామ సర్పంచ్ కస్తూరి, మాధవరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయంలో కొలువై ఉన్న మూల విరాట్కి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చైతన్య అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తలనొప్పి ఉందని టాబ్లెట్ తీసుకువచ్చేందుకు శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చైతన్య మృతి చెందిందన్న వార్త రావడంతో ఆమె తల్లి యాదమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. గత కొద్ది కాలంగా వినోద్ అనే యువకుడు తన కూతురును ప్రేమిస్తున్నాడు, అతడే చైతన్య మృతికి కారకుడని యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం బట్టలు వింటాను మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి బట్టలు విండలే ఇంటికి పోయింది. మళ్ళీ మా చెల్లె దగ్గరికి పోయింది. మా చెల్లె దగ్గరికి పోయి వాళ్ళ నాయనమ్మకి చాయ్ పెట్టి అని అంటే నాకు కూడా నెత్తిన వస్తుంది నాయనమ్మ, నేను కూడా గోరు తెచ్చుకుంటా, నాకు గోరు తెచ్చుకున్నాక చాయ్ పెడతాను అన్నది. ఇక కథ అదే పోవుడు సార్ పీనుగునే కదా సర్దావకంలోనే చూసినాను అయిన వాడే. జిఆర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మూడాల లలిత స్మారక పోటీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. నగర మేయర్ ఆకుల సుజాత ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. జిఆర్ మెమోరియల్ సొసైటీ వ్యవస్థాపకులు గంగారం పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బాలికల ఐటీఐ ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మిర్చి కాంపౌండ్కి చెందిన గిరిగౌడ్ అనే వ్యక్తి ఆదివారం న్యాల్కల్ చెరువులో శవమై తేలాడు. 3 రోజుల క్రితం అతడు స్నేహితులతో కలిసి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తాగిన మైకంలో స్నేహితులు ఘర్షణ పడి చెరువులోకి తోయడంతో గిరిగౌడ్ మరణించాడని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టంకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డైల్ యువర్ సిపి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు 08462228433 ఫోన్ నంబర్లో నిర్వహించడం జరుగుతోందని, ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ సూచించారు. ప్రజల ఫిర్యాదుల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరుగుతుందన్నారు. డయల్ యువర్ సిపి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగా ఫోన్ లేపిన వెంటనే తమ పేరు, ఊరు పేరు, ఫోన్ నంబర్ తప్పనిసరిగా తెలపాలని అన్నారు. అనంతరం తమ సమస్య గురించి క్షుణ్ణంగా తెలపాలన్నారు. సమస్య గురించి తెలిపే సమయంలో తమ చుట్టుపక్కల ఎలాంటి శబ్దం లేకుండా చూసుకొని చెప్పదలిచిన విషయం క్లుప్తంగా తెలపాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయంలో సమయం వృధా చేయకుండా ఇతరులకు అందరికీ అవకాశం కల్పించగలరని, ముఖ్యమైన సమస్య ఉన్నవారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారని పోలీస్ కమిషనర్ కార్తికేయ అన్నారు. ఆదివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్ రామాలయానికి భక్తులు పోటెత్తారు.
ఉదయం 4 గంటలకు ఆలయ ప్రధాన అర్చనలు వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఉత్తర ద్వార దర్శనం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుజామున సుభాష్ నగర్ రామాలయ శ్రీరామచంద్రులను వేలాది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆలయాన్ని పలు రకాల పూలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 33 కోట్ల దేవతలు సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి దర్శించే శుభదినమని, పవిత్రమైన రోజున స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకొని పూజలు చేస్తే కోటి జన్మల పాపం పరిహారం అవుతుందని అన్నారు. ధనుర్ సంక్రమణకు ముందుగా వచ్చే పుష్యశుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారని వేద పండితులు చెప్పారు. సుభాష్ నగర్లోని శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమస్తమేత రామచంద్ర స్వామి ఈ రోజున ఉత్తర ద్వారం గుండా మనమందరం కూడా కలిసి స్వామి యొక్క గరుడ పెరుమాల్పై వేంచేసి ఉన్నటువంటి స్వామిని మనమందరం కూడా దర్శించుకున్నాము. ఈరోజు ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని పిలవడం జరుగుతుంది. స్వామివారు వైకుంఠమునందు ఈ రోజున స్వామి మేల్కోవడం జరుగుతుంది. 4 మాసాలుగా స్వామి యోగనిద్రలో ఉన్నటువంటి స్వామి ఈ రోజున మేలుకోవడం జరుగుతుంది. అటువంటి స్వామిని మనం దర్శనం చేసుకోవడం వల్ల, అది కూడా ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మనకు స్వామి యొక్క అనుగ్రహంతో పాటు ఉత్తర ద్వారము అంటే ఉన్నతమైనటువంటి ద్వారం అని, గొప్పనైనటువంటిది అని చెప్పడం జరుగుతుంది. సావిత్రి బాపులే ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కార కార్యక్రమం అంబేద్కర్ భవన్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ దఫీదర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1831 జనవరి 3వ తేదీన దక్షిణ మహారాష్ట్రలోని సాతారం జిల్లాలోని నాయ్గావ్ గ్రామంలో జన్మించారని అన్నారు. భారతదేశ చరిత్రలోనే స్త్రీ విద్యను మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కుతుందని తెలిపారు. స్త్రీల కోసం మొదటిసారిగా అన్ని కులాలకు ఒకే దగ్గర బడిని ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయునిలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, విజీ గౌడ్, నగర మేయర్ ఆకుల సుజాత, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయురాలుగా సంఘ సంస్కృతగా చదువుల తల్లిగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే జయంతిని జయంతి సందర్భంగా ఈరోజు మహిళా ఉపాధ్యాయురాలని నిజామాబాద్ కామారెడ్డి జిల్లా నుంచి అవమానించి బీసీటీఓ జిల్లా కార్యవర్గం వారు ఈరోజు సన్మానం చేయడం చాలా సంతోషం. పద్మజ్యోతి పద్మశాలి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం నగర మేయర్ ఆకుల సుజాత ఆవిష్కరించారు. వినాయక్ నగర్లోని సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ పద్మశాలిలు ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా మేయర్ ఆకుల సుజాత, ఆమె భర్త ఆకుల శ్రీశైలంలను పద్మశాలి సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ దేవిదాస్, పి హనుమన్లు, పద్మజ్యోతి పద్మశాలి సంఘం అధ్యక్షులు గుడ్ల భూమేశ్వర్, కార్యదర్శి నామ్దేవ్, కోశాధికారి ఏ మధుసూదన్ రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. బోధన్ మండలంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బోధన్ పట్టణంలోని శివాలయం, వెంకటేశ్వర ఆలయాల్లో ఇందుకోసం ఆలయ కమిటీలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గంగాధర్ పట్వారి, మున్సిపల్ చైర్మన్ ఎల్లం తదితర ప్రముఖులు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని శివాలయం చైర్మన్ బుజ్జి ఈ సందర్భంగా చెప్పారు. ఏకచక్రేశ్వర శివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి అనుసారంగా ప్రతి సంవత్సరం వలె ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోపూజ కార్యక్రమం నిర్వహించవలసింది ఉంటుంది. కనుక ఆ కార్యక్రమానికి వారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పూజా సామాగ్రి కానీ ఇతర సామాగ్రి కానీ వారు పంపించడం జరిగింది. ఇక్కడ మన ప్రధాన పూజారి గారి చేత భక్తుల చేత పూజ జరిపించడం జరిగినది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు, వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు. పాజిటివ్ దృక్పథంతో బంగారు
భవితవ్యం, యువతకు కమిషనర్ కార్తికేయ మార్గదర్శనం. ఘనంగా అపూర్వ వార్షికోత్సవ సంబరాలు, నృత్యాలతో దుమ్ము రేపిన చిన్నారులు. సావిత్రి బాపులే అందరికీ ఆదర్శం, జెడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు స్పష్టం. మా ఊరు మా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.